వెళ్ళిపో, వెళ్ళిపో. ఆయా సందర్భాలలో నన్ను బలహీనపరుస్తున్నా, భ్రమపరుస్తున్నా చీకటి ఆత్మ, ఛీ ఛీ, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. హల్లెలూయా. హోలీ స్పిరిట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, వందనాలు. నిలుమోకాలుండు, దగ్గరికి రా, కొంచెం దగ్గరికి రా, నిలుమోకాలుండు, చేతులు ఇట్ట పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండు, స్తుతించక మౌనంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. కేవలం ఈ స్థలములో నీ నామం మాత్రం మహిమపరచబడాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగా. ఆయా సందర్భాలలో ఎంకటములో ఉండి బలహీనపరుస్తున్న వాయుమండల దురాత్మ బయటికి రా, బయటికి రా. నీ కాళ్ళు నడుములు ఇప్పుడే బంధిస్తున్నాను. మత్తయి సువార్త 18:18 ప్రకారం. ఇందుకు దిగొకదు, చేతులు పైకెత్తో, బయటికి రా. యేసు నామములు ఆజ్ఞాపిస్తున్నాను, యేసు క్రీస్తు నామములు ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి రా, బయటికి రా. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి రా, బయటికి రా. ఏం చేస్తున్నావు? వచ్చి ఏం చేస్తున్నావు? మొక్కల్లోకి రా, పూర్తిగా మొక్కల్లోకి రా, మొక్కల్లోకి రా, పూర్తిగా మొక్కల్లోకి, మొక్కల్లోకి. ఎన్ని రోజులే వచ్చి నువ్వు? ఎన్ని రోజులే వచ్చి? గట్టిగా మాట్లాడు. చాలా రోజులైనా. ఏం చేస్తున్నావు? వచ్చి వచ్చి ఏం చేస్తున్నావు? ఏమవుతుంది నీకు? ఏ అక్కనా? ఎందుకు వచ్చినావు మళ్ళా? ఏమైంది వచ్చినావు? ఏమైంది వచ్చినావు? మరి ఏమైంది ఎందుకు వచ్చినావు? చర్చికి వెళ్తుంది కదా ఈమె, చర్చికి వెళ్తుందా? మరి ఎందుకు వచ్చినావు? ఫోన్ అప్పుడు వస్తుంటావా? చర్చికి అప్పుడప్పుడు మానేస్తుందా? నువ్వే పానేవా? ఏ చర్చుకోవడానికి ఇష్టం లేదా? నువ్వు దయ్యాన్ని నమ్ముకుంటావు. అప్పుడు ఏ దయ్యాన్ని నమ్ముకుంటావు? బా సాములు. ఏ సాములు? మధ్యలేటి దయ్యాన్నే. అబ్బా పోవడం ఇష్టం లేదైతే. చర్చుకోకుండా చేస్తానేది నువ్వే. మరి ఇప్పుడు ఏం కావాలి నీకు? పోతావా? పులుసు వద్దా? ఏ మరి ఇక్కడికి వచ్చినా పులుసు పెట్టకుంటేట? మరి పోయేదానికి ఎందుకు వచ్చినావు? ఎన్ని రోజులు అయింది వచ్చి? పోయినాను 2 నెలలు అవుతుంది. వచ్చినాను 2 నెలల నుంచి ఉండవా? 2 నెలల నుంచి పెళ్ళికి ఏడన్నావు? ఇంట్లోనే. పెళ్ళికి బా ఇప్పుడు ఏడన్నా? ఇంట్లోనే ఉండవా? ఏం చేయాలనుకుంటున్నావు వచ్చి? నేను ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఏం చేయనిక? మరి ఏం చేయకుందుకు ఎందుకు వచ్చినావు? ఓకే, దేవుని బిడ్డ కదా, రావచ్చునా? వచ్చంటాననే పోయి భర్తకు తెలియకుండా పోయి బాప్టిజం తీసుకునేది. భర్తకు తెలియకుండా పోయి బాప్టిజం తీసుకుందా? ఆయన మళ్ళీ అంటాడు. పోవాలని చూసంటాడు. నేనే ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ వచ్చాను. పోకుండా మళ్ళీ వచ్చావు చర్చికోకుండా. మరి నిన్నేం చేయాలి ఇప్పుడు? ఏం చేసేది? పోతాంది. కళ్ళు తెరిచి చూసు, నాకెళ్ళి చూడు. కళ్ళు తెరిచి, కళ్ళు తెరుసు, కళ్ళు తెరిచి చూసు, నాకెళ్ళి కళ్ళు తెరిచి చూడు. ఎక్కడున్నావు ఇప్పుడు? ఎక్కడున్నావు? ఎవరి చేతికి చిక్కినావు?
ఎవరి చేతికి ఎక్కినావు? పోతాంది. చూడు నాకెళ్ళి చూడు, ఎవరి చేతికి ఎక్కినావు ఇప్పుడు? ఎవరి చేతికి ఎక్కినావు? ఎవరి చేతికి ఎక్కినావు ఇప్పుడు? పోతాను. ఎవరి చేతికి చిక్కినావు అన్నా? ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? నాకు తెలియదు. ఎవరి చేతికి ఎక్కినావు ఇప్పుడు? ఎక్కడికి వచ్చినావు? అయ్యి చూడు, ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ నేను చూడండి, పోతాను. ఎవరున్నారా? చూడు, పైకి చూడు, చూడట చూడు. చూడండి, తప్పు లేదు నాది రావడం. పోతలేదు, తప్పు నాది. ఎవరున్నారు ఇక్కడ? చూడండి, ఎవరున్నారు? ఇలా దేవుడు. ఏ దేవుడు చెప్పు? ఈమె ఓ దేవుడే. ఏ దేవుడు పేరు లేదా? చూడండి, పడాలా దెబ్బలు? పోతలేదు. చెప్పు, ఏ దేవుడు చెప్పు? ఏ దేవుడు? ఏ దేవుడో? ఈమె పోతుంటుంది. ఆయన పోతుంట. ఏ దేవుడు పేరు లేదా? చెప్పవద్దు. దెబ్బలు పడాలా? దెబ్బలు పడాలా? పులుసు పడాలా? పులుసు పడవద్దు చెప్పవా? ఏ దేవుడు ఉన్నాడు? ఏ దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు? దేవుడి దగ్గరకు వచ్చింది. ఏ దేవుడు? ఆయన దేవుడి పేరు? ఆయన నమ్ముకునే దేవుడు ఎవరు? అది తప్పులే. నమ్ముకునే దేవుడు ఎవరు? చెప్పాలి. ఏమి పలకడానికి కూడా ధైర్యం చాలే కదా నీకు? చెప్పు, పలకడానికి కూడా ధైర్యం చాలే కదా? మళ్ళీ అంత పెరిగిదాన్ని ఎందుకు వచ్చినావు నువ్వు? ఎక్కడికి పోతావు? నీ స్థానం ఎక్కడ? ఎక్కడ చెప్పు, నీ స్థానం ఎక్కడ? ఊర్లోకి ఎక్కడ పోతావు మళ్ళా? ఎక్కడ? అక్కడనే పోతా. నేను ఎక్కడ ఉన్నాను? ఎక్కడ ఉన్నావు ఇంతకాలం? ఇక్కడ ఇంతకాలం ఎక్కడ? వీళ్ళ ఊర్లోనే. ఇంత ముందుకు ఎక్కడ ఉంటావి? ఎక్కడ లేను. ఏమి చుట్టమా రానిగా? చనిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి? నరకంలో ఉండాలి. అవునా కదా? మరి నరకంలో ఉండకుండా ఎందుకు తిరుగుతున్నావు ఇక్కడ? ఎవరు? ఎందుకు రానికి ఉన్నారు? యాడికి రానికి ఉన్నారు? ఎక్కడున్నా నీ కొడుకు ఇప్పుడు? ఊర్లోనే ఉన్నాడు. చచ్చిపోయినాక నువ్వు నరకంలో ఉండాలి కదా? ఎందుకు తిరుగుతున్నావు? దయ్యమని కొడుకని ఇకారాలు పడుతున్నావా? ఇకారాలు పడుతున్నావా? సైతానా? ఇకారాలు పడుతున్నావా? నాకు తెలియదా నువ్వు ఎవరైనది? నువ్వు ఎవరైనది నాకు తెలుదా? తెలుసా తెలియదా? తెలుసా తెలియదా నాకు? మరి నాటకాలు ఆడుతున్నావా? అక్క కొడుకు అదని నాటకాలు ఆడుతున్నావా? చర్చికి రాకుండా బలహీనపడుతా దయ్యమా? చెప్పు యేసుప్రభా. గట్టిగా 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 చెప్పు. నోరు లేదా? యేసుప్రభా, ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానని నా కొడుకును ఇల్లు సుచ్చగినా నేను ఎప్పటికి రాను. నీ కొడుకు ఏడున్నాడు? కర్రలు కొడతానా? కర్రలు కొడతాను దయ్యమా? చెప్పు. విడిచిపెట్టి చెప్పు. విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఎన్నటికి? ఎప్పటికీ
రాను 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 గట్టిగా గట్టిగా రాను పాతాళములో కట్టిక చీకటిలో బిలములో నన్ను బంధించు యేసయ్యా, బంధించు. నీ బిడ్డకు ఎప్పటికీ నేను రాను, నేను ఓడిపోయినాను, శాతగంధాన్ని ఇప్పుడే నీ నామములో నీ దాసుని ఎదుట నీ మందిరములో ఒప్పుకొనుచున్నాను. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? ఎక్కడ? యేసు నామములో ఆజ్ఞాపిస్తాను. ప్రమాణం చేయి. 3 సార్లు బండ నాకు, 3 సార్లు బండ నాకు, వెళ్ళిపోతానని ప్రమాణం చేయవు. ఒక్కొక్కసారి లేచి లే 3 సార్లు నాకు, 3 సార్లు నాకు నాకు మళ్ళా ఇంకోసారి ఓరి మలరందర శబరి కాందర లరధర సిరి బాబా బాబా. పరిశుద్ధాత్ముడా నీ నామం మహిమపరచబడాలి నాయన. హల్లెలూయా. లే చేతులు బాధ్యత. ఓరి మలరందర శబరి కాందర లరధర సిరి బాబా బాబా. పాతాళములో కటికి చిక్కుల బిలములో సాతానా యేసు నామములో మత్తయి సువార్త 18:18 ప్రకారం నేను ఇప్పుడే భావిస్తున్నాను. ఈ దేహాన్ని శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, వెనకబడి వెళ్ళిపో. యేసు నామములో పాతాళములో కటికి చీకటిలో బిలములు ఇప్పుడే నేను బంధిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసయ్య నామం ఈ స్థలములో మహిమపరచబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పాతాళంలో కటికి చీకటిలో బిలములో బంధిస్తున్నాను. ఇప్పుడే విడుదల కలుగును గాక. భారమును తొలగించున్నాయి, ప్రతి బలహీనతను గద్దించున్నాయి. సంపూర్ణ స్వస్థత, విడుదల, నెమ్మది, ఆదరణ దయచే. ఈ నీటిని అమూలమైన రక్తముగా మార్చండి. పునరుద్ధాన శక్తిని విడుదల చేయండి అయా. నిలబెడతావుచుండగా అద్భుతమైన స్వస్థత, హీలింగ్ అనేటివి దయచేయి. సాక్షిగా నిలబెట్టుకున్నాం. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయి, యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగా. ఆమేన్. యేసు రక్తం విజయం చెప్తాము. పైకి వాళ్ళు చేతులు చూడు ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? ఇంతకుముందుకు ఎలా ఉండేది? బరువు భారం ఉండేనా ఇదంతా? ఇప్పుడేం లేదా? బాగా ఫ్రీ అయిపోయిందా? ప్రభు సాక్షిగా ఉండగా తల్లిదండ్రులకి అక్కడ ఇక్కడ ఏది ఆలోచన పెట్టుకోవాలి. మళ్ళా నేను ఎందుకు పోయినావు? చేయకూడదు కదా. ఏది మొదలెట్టి దయ్యండినా? లేచారంగా ఏ బాబు మీరు చేస్తారా? ఒక దయ్య అంటే తెలియదు, మీరు తప్పు కాదు, తెలుసుకోవాలి సత్యాన్ని. మేము కూడా ఒకప్పుడు మొదలెట్టి దయ్యాన్ని వచ్చిన వాళ్ళం. మేము కూడా ఈశ్వర గొప్ప దేవుడు. అదే అవి ఇంట్లోనే కానీ మీ అమ్మకి ఎఫెక్ట్
అవన్నీ తీసేసి ఇంట్లో ఒకసారి పేరు పెట్టించుకోండి. ఇంకే వాళ్ళందరూ ప్రభుని ఆశ్రయించండి, దేవుడు మేలు చేస్తాడు మీ జీవితంలో. ఓకేనా? హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఏం పేరు మన పేరు? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డను బలపరచండి. జ్వరం, బాడీ పెయిన్స్, శరీర బలహీనతలన్నీ సంపూర్ణంగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లో పరిశుద్ధాత్ముడా, నీ శక్తి ఇప్పటికప్పుడు తక్కువగా నిన్న నేడు ఒకటే రీతికున్నారు. యోదయ, సమరయ, నజరేతులో జరిగిన అద్భుతాలు, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు నీ బిడ్డ జీవితంలో జరిగించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనున్నావు. సంపూర్ణ స్వస్థత దయచే, సంపూర్ణ స్వస్థత దయచే. నీ బిడ్డను నాయన కలవరపరుస్తున్న, బ్రహ్మపరుస్తున్న ప్రతి శరీర బలహీనతలన్నీ యేసు నామములో లయమైపోనుగా, లయమైపోనుగా. హీలింగ్ జరుగునుగా, స్వస్థత కలుగునుగా. ఈ మందిరంలో స్థిరపరిచి వర్ధలు చేయి, సాక్ష్యాన్ని నిలబెట్టండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.